అర్జెంట్ గా బోట్ తీయండి ప్లీజ్. వై? ఇద్దరు క్రిమినల్ స్టేషన్ నుంచి తప్పించుకున్నారు, సముద్రంలోకి వెళ్ళే అవకాశం ఉంది. ఎస్పీ ఆర్డర్ లేకుండా బోట్ తీయడం ఇద్దరు తప్పించుకున్నారని చెప్తున్నాను. ఎస్పీ ఆర్డర్ తక్కువ ఆర్డర్ అని రూల్స్ పడతారు. తీవయ్య బోట్. We are central government officers. You are from state government. Get out from here. బుద్ధి లేకుండా మాట్లాడతారేంటయ్యా? అసలు మీకు బుర్రందా? మనిషి మీరు. దామోదర్ సార్తో ఎవరైనా మాట్లాడిస్తున్నారు. టైం వేస్ట్ చేయకండి. అని చెక్ పోస్ట్కి వెళ్ళండి. క్విక్. నీలకంఠం ఒక బోట్ కదలకూడదు. నీ టీంతో ఓడర్ వెళ్ళు. రామూర్తి ఉప్పారు వెళ్ళి సహాయంతో సంబంధం అందరినీ అరెస్ట్ చేయండి. కోస్టల్ స్టేషన్స్ అన్నింటినీ అలర్ట్ చేయి. గులపురాలకు వెళ్ళు. మనకి లాలసిన ఇల్లు ఎక్కడ ఉంది? తెలియదు సార్. సర్చ్ ఇది తీసుకురండి. చెప్పండి చెప్పండి రా చెప్పండి. కాకినాడ సమర్పణ పూర్తిగా నా కంట్రోల్లో ఉంది. మీరు ఏదైనా యాక్షన్ తీసుకోవాలనుకుంటే ముందుగా నా పర్మిషన్ తీసుకోవాలి. ఆవిడే సహాయం భార్య సార్. రండి అయ్యా రండి. పట్టుకుంటారా? నన్ను పట్టుకుంటారా? నా ఒంటి మీద చెయ్యేస్తే నన్ను తగలబెట్టుకొని మిమ్మల్ని కూడా తగలబెట్టుకుంటారు. పోలీసులకి భయపడతాను అనుకున్నారా? అక్కడ సహాయం ఇంట్లో ఏం చేస్తున్నావయ్యా? వాడి వైఫ్ ఎంక్వైరీకి తీసుకెళ్ళడానికి వచ్చాను సార్. అతని పెళ్ళం తగలబెట్టుకుని చేస్తే పై వాళ్ళకి నేను సమాధానం చెప్పాలయ్యా. ఉదయం ఆఫీస్కి వచ్చి కలు. ఏవై డాడీ పెక్కింగ్ చేశాను. సరే సరే, నువ్వు కృష్ణపట్నంలో దిగిపో. నేను చెప్పేంత వరకు అక్కడే ఉండు. ఓకే బాయ్. ఓకే బాయ్. కరీం రండి సార్. నాకేం కాలేదు సార్. రక్తం బాగా పోవడం వల్ల స్పృహ తప్పి పడిపోయాను. వాళ్ళని పట్టుకున్నాను సార్. సార్ ఎంతమంది గాయపడ్డారు సార్? సార్ పోలీస్ స్టేషన్ బద్దలు కొట్టారటగా. పోలీసులకేం కాలేదు కదా సార్? సహాయంతో తప్పించుకున్న విదేశీయులు ఎవరు సార్? తెలీదు. Danny, are you safe? I'm safe, Dagraj, but not okay. I'm sorry. Sorry is not enough. Nobody has even had the guts to touch me, but he slapped me. Kill that police dog and tell me that you have buried him somewhere. Till then, I can't sleep. I'll do. ఏంటయ్యా అది? నిన్న రాత్రి టోటల్ పోలీస్ ఎనర్జీ వేస్ట్ చేసావు. సిటీ మొత్తం న్యూసెన్స్ క్రియేట్ చేసి పబ్లిక్ ని డిస్టర్బ్ చేసావు. ఐఎమ్ టేకింగ్ డిసిప్లినరీ యాక్షన్ అగేన్స్ట్ యూ. నిన్ను 10 రోజులు సస్పెండ్ చేస్తున్నాను. దీని మీద ఒట్టేసి వాళ్ళు తప్పించుకోవడానికి మీకు సంబంధం లేదని చెప్పండి. ఏంటయ్యా నువ్వు అనేది? నిన్న రాత్రి ఉచ్చపోసుకోవడానికి కూడా తీరిక లేకుండా 40 మంది పోలీసులు కుక్కల్లా సిటీ మొత్తం గాలిస్తూ తిరిగాం. ఏం జరిగింది ఏమైంది అని ఒక్క మాట కూడా అడగలేదు. దెబ్బలు తగిలిన పోలీసులకి కన్ను పోయినా కాలు పోయినా ప్రాణం పోయినా ఏం పోయినా వెంట్రుకతో సమానమని రాత్రి పార్టీ ఎంజాయ్ చేస్తే కూర్చున్నావు. మనిషి వాడువో. నరసింహం ఎక్కువగా మాట్లాడుతున్నావు. సహాయం పెళ్ళం కిరసనాయలకైనా అంతకు ముందే వాసన పసిగట్టి నువ్వు నాకు ఫోన్ చేస్తావు. గొల్లపురం ఏరియాలో బండి ఆగడానికి ముందే పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను పనిచేయకుండా నువ్వు అడ్డుపడతావు. ఏంటయ్యా ఏం జరుగుతోంది ఇక్కడ? ఏ ఊరు మీ అందరిది? ఎవరో మీకు ఉద్యోగాలు ఇచ్చింది? నిన్న నువ్వు డిపార్ట్మెంట్ కి చేసిన ద్రోహానికి నా ఉద్యోగానికి రాజీనామా చేసి కాకినాడ టౌన్ లో నిన్ను పరిగెత్తించి నడి రోడ్ల నరికి పారేసావాడిని. నువ్వు వేసుకున్న యూనిఫాము ఈ సీటు మాత్రమే నిన్ను కాపాడుతున్నాయి. అన్సైడ్ గేమ్ ఆడతారా? ఓలిచ్చేస్తా. ఏంటయ్యా వాళ్ళను వదిలేయవయ్యా అని అడిగాను. నువ్వు నా మాట వినలేదు. ఇప్పుడు ఆ కేడి నా కొడుకులు స్టేషన్ బద్దలు కొట్టి తప్పించుకుపోయారు. ఇప్పుడు అర్థమైందా అనుభవానికి ఆవేశానికి ఉన్న తేడా ఏంటో? డిపార్ట్మెంట్ పబ్లిక్ నిన్న జరిగిన గొడవలు సహాయం కోసమేనని నమ్ముతున్నాయి. కానీ ఆ నాటకం ఇంటర్నేషనల్ క్రిమినల్ డ్రగ్ డీలర్ నీ కిలోల లెక్కన బ్రౌన్ షుగర్ సప్లై చేస్తున్నా డానీ కోసమేనని నాకు తెలుసురా. ఏంటి డానీ పేరు చెప్పగానే లొడలొడని వాగే నీ నోరు వడకడం మొదలెట్టింది. భాయ్ నువ్వు హద్దు మీరావు. నా ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసావు. పోలీస్ ఉద్యోగం నాకు దైవం లాంటిది. పోలీస్ స్టేషన్ కోవెల లాంటిది. దాన్ని కూల్చేశావు. చట్టాన్ని అతిక్రమించిన డానీని తీసుకెళ్ళా నేను దిగులు పడేవాడిని కాదు. నా స్టేషన్ ని కూల్చి తీసుకెళ్ళావు. అందుకేరా డిపార్ట్మెంట్ ఫైల్లో పెట్టాల్సిన వాడి పాస్పోర్ట్ ని భద్రంగా నా పాకెట్లోనే పెట్టుకున్నా. వద్దు నరసింహం, డానీ ఒక అణుబాంబు లాంటి వాడు. తాకాలనుకున్నావో పేలిపోతావు. పేలిపోవడానికి కాలిపోవడానికి నిప్పు పెట్టగానే దిక్కుతోచక వెళ్లే దీపావళి రాకెట్ అనుకున్నావా?
ఊరు దాటి ఊరు, దేశం దాటి దేశం, ఖండం దాటి ఖండానికి ఎక్కుపెట్టిన దిక్కుకి దూసుకెళ్లే మిసైల్నిరా! ఆఫ్రికా చింపాజీ ఎక్కడికెళ్ళా వెతికి పట్టుకొచ్చి బోన్లో పెట్టకుండా వదిలిపెట్టండిరా! రేయ్, నేను తిరిగి వచ్చిన తర్వాత కాకినాడ సిటీ దుమ్ము దుమారం అయిపోతుంది. చిక్కిన వాళ్ళందరూ ముక్కలు ముక్కలైపోతారు.